హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పల్లీ పచ్చడి. ఈ పచ్చడి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళకి, అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఈ టమాటా పల్లీ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు వేసుకుని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పల్లీలని ద్వారగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువే తినేవాళ్ళైతే ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. అలానే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి. అలానే 3 టమాటాలు మీడియం సైజులో ఉన్నవి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు, ఎందుకంటే మాడిపోయి పచ్చడి మొత్తం చెడిపోతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మరొకసారి బాగా కలిపేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. జీలకర్ర ముందే వేసాం కాబట్టి వెల్లుల్లిపాయలు రుచికి సరిపడినంత ఉప్పు వేసి కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకుని కట్ చేసుకుని ఒకసారి కోర్స్గా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు పెట్టేశారంటే టేస్టీ అయిన టమాటా పల్లీ పచ్చడి రెడీ. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.